వృందావనం మంచున ఉన్న చిన్న గ్రామమది. ప్రతి ఉదయం అక్కడి నేలపై విచిత్రమైన దృశ్యం కనిపించేది. మట్టిమీద చిన్న చిన్న తామర పువ్వులు పూసుండేవి. ఎక్కడినుంచి వచ్చాయో ఎవ్వరికీ తెలీదు. గ్రామస్థులు ఆశ్చర్యపోతుండగా ఒకరోజు గోపికకు నిజం తెలిసింది. ఆమె తెల్లవారుజామున నదీతీరానికి వెళ్ళింది. అక్కడ ఓ చిన్న బాలుడు నడుచుకుంటూ వస్తున్నాడు. అతని పాదాలు నేలను తాకగానే మట్టిలోంచి తామర పువ్వులు వికసిస్తున్నాయి. ఆ బాలుడు నవ్వాడు. ఆ నవ్వులో ప్రపంచపు బాధలన్నీ కరిణిపోయినట్లుగా అనిపించింది. గోపిక అడిగింది, నీవెవరు బిడ్డా? అతడు మృదువుగా చెప్పాడు, నేను అడుగులు మాత్రమే వేస్తాను. పువ్వులు పూయడం ఈ భూమి పని. అంతలో అతడు కనుమరుగయ్యాడు. కాని అతని అడుగుల దారిమాత్రం మిగిలింది, తామరలతో నిండిన మార్గంగా. ఆ రోజునుంచి గ్రామస్థులు అర్థం చేసుకున్నారు. మంచి హృదయంతో వేసిన ప్రతి అడుగు ఈ ప్రపంచాన్ని మరింత అందంగా మార్చుతుంది. అందుకే ఇప్పటికీ వృందావనంలో ఒక నమ్మకముంది. ఎక్కడైనా తామర పువ్వులు అకస్మాత్తుగా పూస్తే అక్కడ చిన్న కృష్ణుడు నడిచాడని. ఈ అద్భుతమైన కృష్ణగాథలను వీక్షించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు సెలవ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.